ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వరద నీటిలో చిక్కుకున్న 7గురిని భారత సైన్యం రక్షించింది. గంభీరావుపేట మండలం ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద పశువులను మేపేందుకు వెళ్లి వరదల్లో చిక్కుకుపోయిన వారిని 2 హెలికాప్టర్ల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ సహాయక చర్యలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జూ, ఎస్పీ మహేష్ బి వారి దగ్గర నుంచి పర్యవేక్షించారు. వారందరూ క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. నా పేరు జగన్ స్వామి. నేను నిన్న ప్రొద్దున 7 గంటల ప్రాంతంలో పశువుల కొట్టుకొని మేతకు వెళ్ళడం. నా పేరు జగన్ స్వామి. నేను నిన్న ప్రొద్దున 7 గంటల ప్రాంతంలో పశువుల కొట్టుకొని మేతకు వెళ్ళడం. నా పేరు జగన్ స్వామి. నేను నిన్న ప్రొద్దున బలరాన్ని ఇసుకద్దామని వెళ్ళినాము. పొద్దున కట్టేసినాము, ఇసుకద్దామని పోయినాము. ఇసుకద్దామని వెళ్ళే వరకు సగం కొట్టుకొచ్చినాము. ఫుల్ వర్షం అయింది, మొత్తం డ్యామ్ బొరిపోతుంది, రాతలేదు. వచ్చేత కూడా 7గురం ఉంటుంది. 7గురం ఉంటే అందులో ఏమైందంటే ఒక గల్లంత అయ్యాడు. ఒక ఫస్ట్ వెళ్ళిపోయాడు. ఒక వెళ్ళిపోయాడు. మేము 5గురం అక్కడనే చిక్కుపడ్డాము. అలా జరిగింది సార్. ఫుల్ వర్షం, వాగు బాగా ఉప్పొంగింది. ఒక గల్లంత అయిపోయింది సార్. గట్ల జరిగింది సార్. మేము నా పేరు జగన్ స్వామి. నేను నిన్న ప్రొద్దున 7 గంటల ప్రాంతంలో పశువుల కొట్టుకొని మేతకు వెళ్ళడం. నా పేరు జగన్ స్వామి. నేను నిన్న ప్రొద్దున 7 గంటల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వరద నీటిలో చిక్కుకున్న 7గురిని భారత సైన్యం రక్షించింది. గంభీరావుపేట మండలం ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద పశువులను మేపేందుకు వెళ్లి వరదలో చిక్కుకుపోయిన వారిని 2 హెలికాప్టర్ల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక దీనిపై మరింత సమాచారం కరీంనగర్ నుంచి రవికుమార్ అందిస్తారు. రవికుమార్, చెప్పండి. ఏదైతే 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి రాష్ట్రంలో, అదే మూలంగా ఇటు మన ఉమ్మడి కరీంనగర్లో చూస్తే ఇటు సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేటలో కురుస్తున్న భారీ వర్షాలకి ఏదైతే నర్మల ప్రాజెక్టు వద్ద నదిని నీరు ప్రవహించడంతో ఏదైతే రైతులు అక్కడున్న నివసిస్తున్న రైతులు వారి పొలాల దగ్గర కొట్టాలలో పశువులను కట్టేయడం జరిగింది. ఆ కట్టేసిన పశువులను విడిపించుకునే ప్రయత్నం కోసం వీళ్ళు వెళ్ళారు. తిరిగి వచ్చే సమయంలో ఈ వరద నీరు ఒక్కసారిగా పొంగి పొర్లడంతో ఇటు 2 కూడా రోడ్లు వాళ్ళకు ఏదైతే వెళ్లాల్సిన దారులు ఉన్నాయో ఆ 2 దారులు కూడా జలమయంతో కావడంతో వాళ్ళు వరదలు చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఏదైతే ఉన్న సిరిసిల్లకు సంబంధించిన కలెక్టర్ సందీప్ కుమార్ జా, అలాగే ఎస్పీ మహేష్ బిగ్ వీళ్ళిద్దరు కూడా కలిసి కూడా అక్కడ పర్యవేక్షించి మొత్తం కూడా వాళ్ళని ఏ రకంగా తీసుకురావాలనే ఉద్దేశంతో నిన్నటి నుంచి కూడా వారికి నిన్న ఆహారం కూడా వాళ్ళకు అందించడం జరిగింది. ఏదైతే డ్రోన్ల ద్వారా కూడా వాళ్ళకు ఆహారం అందించడం జరిగింది. అదే విధంగా ఆ చిక్కుకున్న వారిని ఇక్కడ మన కరీంనగర్ లో ఉన్న మంత్రి, ఏదైతే కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఫోన్ లో సంభాషణ చేయడం జరిగింది. వారిని క్షేమంగా తీసుకొస్తున్న ప్రయత్నంతోనే ఇటు రాష్ట్ర అధికారులకు అలాగే ఏదైతే మన రాష్ట్ర అధికారులతో పాటు కేంద్రంలో కూడా తను అధికారులను మాట్లాడి ఏదైతే చాపర్ల కోసం ఏర్పాట్లు చేయడం జరిగింది. సైన్యానికి కూడా ఆయన కొంచెం ముందస్తుగా సూచనలు ఇవ్వడం జరిగింది. మొత్తానికి చూస్తే 2 హెలికాప్టర్ల ద్వారా కరీంనగర్ లోని మన ఏదైతే జిల్లాలోని సిరిసిల్ల గంభీరావుపేటలో ఏదైతే వాళ్ళు చిక్కుకున్న వారిని క్షేమంగా అయితే తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చినందుకు వాళ్ళు ఏదైతే మన ప్రజలు వాళ్ళ వచ్చిన 5గురు కూడా తీసుకొచ్చిన అధికారులను అదే విధంగా నాయకులను కూడా వాళ్ళు అభిమానిస్తున్నారు. మాకు ఎంతో మేలు చేశారని చెప్పుకొచ్చినారు. మొత్తానికి అయితే ఇక్కడ ఈ 2 రోజుల నుంచి కురిసిన భారీ వర్షాలకైతే అధికారులు మాత్రం ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతూనే ఉన్నారు. సింధు, ఓకే, అయితే పరిస్థితి ఎలా ఉంది? ఇంకా ఎవరైనా చిక్కుకున్నారా, లేదంటే వాళ్ళని ఎక్కడికి తరలించారు? ఎలా సమాచారం అందింది? అసలు వాళ్ళ దగ్గర చరవాణి ఉండడంతో వాళ్ళు ఫోన్ల ద్వారా సంభాషించారు. ఆ వాళ్ళతో ఊరు నుంచి అధికారులు చేరింది. అధికారుల నుంచి ఇటు కలెక్టర్ కు విషయం అందగానే ఇమీడియట్లీగా కలెక్టర్ కూడా స్పందించడం జరిగింది. అదే విధంగా ఏదైతే బండి సంజయ్ కూడా ఫోన్ చేయడం జరిగింది. బండి సంజయ్కి ఈ సమాచారం అందంగానే
ఇమ్మీడియట్లీగా ఏదైతే బాధితులను ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. మీరు ధైర్యంగా ఉన్నది, మిమ్మల్ని తీసుకొస్తాం, ఖచ్చితంగా మీరు ఎలాంటి అక్కడి నుంచి జరగకండి, మీరు జాగ్రత్తగా ఏదైనా సేఫ్టీ ప్లేస్ లోనే ఉండండి అని చెప్పడం జరిగింది. నిన్న వాళ్ళకి ఆహారం కూడా ఏదైతే అధికారులు అయితే అన్ని రకాలుగా ఏర్పాటు చేసి ఇటు రిస్క్ టీం కూడా వచ్చి కూడా నిన్న ప్రయత్నాలు చేసినప్పటికీ వాళ్ళు కొంత వరద దాటికి వెళ్ళలేని పరిస్థితి అయితే చివరికి ఈ రోజు మాత్రం ఉదయం మాత్రం వాళ్ళకు 2 హెలికాప్టర్లను వర్షం తగ్గిన తర్వాత వెంటనే స్పందించిన బండి సంజయ్ కూడా ఏదైతే అధికారులకు చెప్పగానే ఇమీడియట్లీగా హైదరాబాద్ నుంచి వచ్చిన హెలికాప్టర్ ద్వారా వీళ్ళిద్దరిని క్షేమంగా తీసుకొచ్చి వాళ్ళని వైద్య పరీక్షలు చేయించి క్షేమంగా ఇంటికి అయితే పంపించడం జరిగింది. అయితే రవికుమార్, ఇంకా అక్కడ పరిస్థితి ఎలా ఉంది? వర్షాలకి అధికారులు ఎలాంటి అలర్ట్ జారీ చేశారు? ప్రజలకి ఎలా సూచనలు చేస్తున్నారు? ఇప్పటికైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చూసిన ఎటు అధికారులు అయితే ఇటు కలెక్టర్లతో పాటు ఎస్పీలు కూడా, సిపిలు కూడా, పోలీస్ బందోబస్తుతో పాటు ఇటు రెవెన్యూ శాఖ, అటు మున్సిపల్ శాఖ నుంచి కూడా అధికారులు అయితే మొత్తం అప్రమత్తంగా ఉన్నారు. ప్రతి గ్రామానికి సంబంధించిన అధికారులు మాత్రం అందుబాటులో ఉండాలి. వీళ్ళకి హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకు ఏదైనా ప్రాబ్లం అయితే ఇమీడియట్లీగా మా అధికారులు అయితే అందుబాటులో ఉంటారు. 24 గంటలు అందుబాటులో ఉండేందుకు ప్రయత్నం అయితే అధికారులకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. దాంతో పాటు వీళ్ళకు మొత్తం ఏదైతే మన కరీంనగర్ పట్టణంతో పాటు కరీంనగర్లో కూడా ఎప్పటికప్పుడు కూడా. థ్యాంక్ యూ రవికుమార్.